హాయ్ వ్యూవర్స్. సీరియస్లీ కొంతమంది యూట్యూబర్లు, కొంతమంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసే బ్యాచ్ పిల్లల్ని పట్టించుకోవట్లా, మొగుళ్ళని పట్టించుకోవట్లా, ఎవరితో దిగజారలేను నేను. ఆ రీల్స్ పిచ్చిలో, షార్ట్స్ పిచ్చిలో, వీస్ పిచ్చిలో, పబ్లిసిటీ పిచ్చిలో పడి ఏదో చేస్తా పోతా ఉన్నారు. అందరూ కాదు, కొందరు. ఇప్పుడు రవీనా రావు అని చెప్పేసి హర్యానాలో హిస్సార్ జిల్లా 2016-17 పెళ్ళైంది. వాళ్ళకి 7 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె తన భర్తను చంపింది. ఎవరితో? ఆమె భర్త పేరు ప్రవీణ్. చంపింది ఎవరితో కలిపి? సురేష్తో కలిసి. ఈ సురేష్ అనేవాడు ఆ పక్కన ఉండే ప్రేమ్ నగర్ ఏరియా. ఈమె ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తున్నప్పుడు ఇతను పరిచయం అయ్యాడు. ఆ పరిచయం ఇద్దరు రీల్స్ చేశారు. ఆ రీల్స్తో వీళ్ళిద్దరు బాగా ఫేమస్ అయ్యారు, పాపులర్ అయ్యారట. ఈమెకి ఇన్స్టాగ్రామ్లో 30-40 మంది ఫాలోవర్స్ ఉన్నారట. యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్ ఈమె దాంతో మరికొంతమంది కూడా రీల్స్, వీడియోలు అవి పెడతారంట. ఇప్పుడు విషయం ఏంటి? వాళ్ళ భర్త ఏమన్నాడంటే, కరెక్ట్ కాదు, నువ్వు వాటితో క్లోజ్గా ఉండటం, స్క్రీన్ మీద అలా ఉన్నావు అంటే సర్లే నువ్వు ఒప్పుకున్నా, బయట కూడా అలా క్లోజ్గా ఉన్నావు కరెక్ట్ కాదు కదా, నలుగురు 4 రకాలుగా మాట్లాడుతారు, మనకంటూ పిల్లోడు అన్నాడు, పెళ్ళయింది, అద్దెనిది అంటే కాదు, కూడదు, నేనే తప్పు చేయట్లేదు, అద్దెనిది హడావుడి చేసి మొన్న మార్చి 28వ తారీఖున ఏకంగా ఇతనితో ఉండకుండా పొజిషన్లో కనపడింది. ఇక అర్థం చేసుకోండి, లైంగికంగా సెక్సువల్గా ఉండకుండా పొజిషన్లో కనపడింది. దాంతో సురేష్ చూశాడు, ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి అడుగుతున్న మూమెంట్లో ఇద్దరు కలిపి గట్టిగా అతన్ని అక్కడ దుప్పట బిగించేసి చంపేసి ఆ రోజు అక్కడే ఉంచి ఇక నైటు అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్ దూరం ఒక పెద్ద డ్రైనేజ్ లాంటి దాంట్లో పడేశారు. ఇక ఆ తర్వాత మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఏంటో తెలియదు అన్నట్టు. మొత్తం జల్లెడ పడుతూ ఉంటే సీసీటీవీ ఫుటేజ్లో వీళ్ళు ఆ రోజు నైటు తెల్లవారుజామున అరౌండ్ 2-2:30 ప్రాంతంలో బండి మీద ఇతను తీసుకెళ్తున్న దృశ్యాలు, శవాన్ని తీసుకున్న దృశ్యాలు కనపడ్డాయి. తీరా వీళ్ళు చెక్ చేస్తే బాడీ అంతా కుళ్ళిపోయి ఘోరంగా ఉంది పాపం. పట్టుకొని విచారణ చేస్తే మీ గతంలో కూడా చెప్పే కదా, భార్య చనిపోయినా భర్తను అడుగుతారు, భర్త చనిపోయినా భార్యను అడుగుతారు, కనిపించకపోయినా అలాగే సేమ్ భార్యాభర్తలో ఫస్ట్ వాళ్ళిద్దరు తర్వాత మిగతా దగ్గరికి వెళ్తారు. ఆల్రెడీ వీళ్ళిద్దరు సంబంధించి ఎవరు? సురేష్, ఈ రవీనా రావుకి సంబంధించిన మొత్తం వైరల్ అవుతున్నాయా వీడియోలు, రీల్స్. ఆల్రెడీ రూమర్స్ అవి కూడా గట్టిగా ఉంటాయా, ఈలో భర్త కనిపించట్లేదా? ఇక పట్టుకుని వాళ్ళ వీళ్ళు విచారిస్తే నిజం తెలిసిపోయింది. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం చూడండి. కట్టుకున్న భర్తని ఇది చేసే పనిమూల పనులు తెలిసి కూడా, సహించి కూడా కంట్రోల్లో ఉండవని చెప్పాడు. నేను బాగానే ఉన్నాను, నేను పతివ్రతను అది చెప్పింది. తీరా వాడితో పడుకొని కనిపించింది వేరే వాడితో. చూస్తే ఇక వీడినే చంపేశారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం చూడండి.